కట్టేది కాబట్టి ఫీట్నర్ తీసుకోవడం జరిగింది. ఇద్దరి మధ్యలో ఆగ్నేయం పెరిగింది కాబట్టి ఇంకేం చేయద్దు. ఆగ్నేయం ఫీట్నర్ పెరిగింది కాబట్టి మనకు ఈశాన్యం మనకు ఆ ఇంటికి బాబురావులో కొత్త ఉంది. ఆగ్నేయ సైడు మోహన్ రావు కూడా గుండు కదా, గుండు మోహన్ రావు బాబురావుల మధ్యలో ఇది నిర్మాణ సంబంధించి మనం చేయడం జరిగింది. ఇక్కడ వాస్తు ప్రకారంగా ఆగ్నేయం పెరిగినా ఈశాన్యం తగ్గినా సమస్య ఆగ్నేయంగా ఇటు దక్షిణాగ్నేయం ఉన్న వాళ్ళకు ఆగ్నేయం పెరుగుతుంది, ఇక్కడ మనకు దక్షిణ ఉన్న వాళ్ళకు ఈశాన్యం తగ్గింది కాబట్టి ఇద్దరి మధ్యలో మనకి ఇక్కడ చేయడం జరిగింది. వాస్తవం సంబంధించింది మనకు ఇద్దరి మధ్యలో అన్నదమ్ముల మధ్యలో ఏ సమస్య లేకుండా మనం చేయడం జరిగింది. ఇద్దరు సుఖ సంతోషాలతోటి పిల్ల పాపలతోటి సుఖ సంతోషం ఉండాలని చెప్పి మన అంజనవాస, నా పేరు దామోదర్ అంజనవాస జ్యోతిష్య నిపుణుని. ఎవరికైనా దేశంలో ఆగ్నేయం పెరిగిన సరి చేసుకోవాలి, దక్షిణ ఉన్న వాళ్ళు ఉత్తరం రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇసోటి 30 సంవత్సరాల పంచాయి 3 గంటలలో తీర్పడం జరిగింది. రిక్వెస్ట్ మోహన్ రావు ఆ తమ్ముడు ఆ రిక్వెస్ట్ మీదనే ఇవ్వడం జరిగింది. ఈ రుబాబులు చేస్తే ఎవరు ఇయ్యరు, మాట్లాడరు. ఇదైనా చూసుకొని కొంచెం దనదమ్ముల మధ్యలో ఉంటే బతలాడుకొని చేసుకొని రిక్వెస్ట్ చేసుకుంటే అది కలిసి వస్తూ ఉంటుంది. ఇటు ఆగ్నేయం పెరిగింది ఈయనకు మంచిది కాదు, ఈశాన్ తగ్గితే పెద్దవాళ్ళకి పనిచేయదు. ఇట్లా ఈ సమస్యలో బలం ఉండదు కాబట్టి ఇల్లు సమస్యలు మనకు వచ్చింది. ఈ ఇల్లు చూసుకో, ఇంత పెద్ద బిల్డింగ్ ఈశాన్యం లేదు అంటే ఈశాన్యం తగ్గింది కాబట్టి మనం ఇప్పుడు సరి చేసుకున్నాం. వీళ్ళు తరాల సంబంధించింది గొడవలు పంచాలు తప్పనిసరి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ మూల మోహన్ రావు, ఇది బాబురావు. ఈ వైబ్రేషన్ కరెంట్ షాక్ కొంచెం వెడ్డింగ్ ఇట్లా అక్కు పెడుతుంటున్నావా బరువు అని అంటుంది. అంటే ఈ భాగం మోహన్ రావుది, ఈ భాగం మనకు బాబురావు. ఈ రెండింటి మధ్య గాడిపోయి తరుగుతున్నావా ఇంటో ఆయన తర్వాత ఆయన అట్లా ఉంటుంది. అట్లా మానసికంగా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చింది కాబట్టి రిక్వెస్ట్ మీద బతలాడడం జరిగింది. మేమే పెద్ద అవసరం మాట్లాడి అట్లా కాదు గిట్లా అని చెప్తే మన మోనన్న దాన్ని కలిసిండు, ఇద్దరు కలిసి మధ్యలో సరి చేయడం జరిగింది. రిక్వెస్ట్ మనకు ఎందుకంటే ఎవరైనా అడుక్కోని లోకంలో నాకేం వాడు ఇస్తా మంచిగుండు చేస్తా మంచిగుండు ఎందుకంటే ఎన్ని తీయద్దు. గతాన్ని మర్చిపోయి ఇలాంటి సుఖ సంతోషం ఉంటుంది. మేము ఉంటాం పోతాం ముగ్గుపోతాం. ఈ గాడుపు వచ్చింది కదా, ఇక్కడ ఖాళీ స్థలం ఏర్పడదు. ఇక్కడ మోరన్న బాబురావు ఇద్దరు ఐక్యమత్యం ఉంటారు, అపసంపతికి మాట్లాడుతారు. మా హాస్పిటల్లో బయటికి పోతాం ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉండేటట్టు చేసినాం. ఇక్కడ ఏంటంటే ఇక ఇల్లు మోనన్నది ఎందుకు ఇచ్చోటి ఇండ్లు ఎందుకు గర్చేది తెలుసా? ఈయనదో దక్షిణాగ్నేయం, ఆయనదో పశ్చిమ వాయువు. అంటే ఇంటికి వాయం కాడికి ఇల్లు ఉన్నది, ఇల్లు ఇటు వచ్చింది. రెండు ఇటు మధ్యలో పచ్చిగాడి అయితే బగ్గు ఉంటుంది, ఫ్యాస్టిజం అయితే ఉంటుంది. ఎక్కడిదో తాత ముత్తాతల పంచాలు వస్తుంటాయి కానీ సుఖ సంతోషంతో ఉన్నారు. వీళ్ళు బాగుపడుతుంటారు. లోకంలో ఎవరైనా గ్రహించండి, ఈ ఈశాన్య మూల నాకు ఇయ్యొద్దు నాకు వద్దనొద్దు. ఇద్దరు రుబాబులు ఉంటారు. ఎప్పుడైనా కూడా తమ్ముడే కానీ అన్నే కానీ రుబాబు చేయొద్దు, పక్కన స్థలాన్ని కూడా రుబాబు చేయొద్దు. చేసి అంటే పచ్చిగడితే బగ్గు ఉంటుంది. పోలీస్ స్టేషన్ కోర్టు కేసు పంచాయలు ఆ ఇంటి చుట్టూ ఇప్పుడు ఇంటికి రాబుద్ది కాదు, ఇంటిలో ఆ ఇంటికి రాబుద్ది కాదు. అటువంటి గడిచాల ఈ రోజు నాటి వాళ్ళు వచ్చేసి ఏంటంటే మనకు ఇవాళ 14వ తారీఖు 3/2024 దీన్ని సమాప్తంగా చేయడం జరిగింది. బేస్తారనాడు దైవబలంతో మనం చేయడం జరిగింది. ఇక్కడ రిక్వెస్ట్ చేసుకోవాలి, ఎవరైనా కూడా పెరిగిన తగ్గిన వాస్తు ప్రకారం చేసుకోవాలి. నా పేరు దామోదర్ అంజనవాస జ్యోతిష్యుడు నచ్చ తక్షణ కంటి పిలుపుకుంటారు. నెంబర్ 1 తండ్రి. ఎప్పుడైనా ఇప్పుడు ఇక వీళ్ళ సమస్యతో పోతానే ఇక అక్కడ అది నెంబర్ 1 పథకం. అది అక్కడ ఆ ఇల్లుది కొలతలు వచ్చినాయి, నెంబర్ 1 వచ్చింది కొలతలతోటి ఎక్సలెంట్ ఇల్లు. మరి ఎక్కడ పోతుంది అంటే ఈ ఆగ్నేయ పెరిగిన కాడ బుత్తంతా ఈ బరువని కరెంట్ షాక్ వస్తుంది. మళ్ళీ ఈ బాబురాజు వాయం పెరిగింది, అక్కడ వాయం బాగా పడితే మళ్ళీ వీళ్ళ గాలి వార్తలు వస్తాయి, చెడాయిపులు తిన బుద్ధి కాదు. ఇటువంటి లేకుండా ఉండడానికి మనకు చేసినాం. నచ్చిన సభ్యం గడ్డ బిల్లు కొడితే మా వీళ్ళు వస్తారు. నెంబర్ 1 8 ఫీట్లు, ఇది 8 కదా, 8 ఫీట్ల 9 ఇంచులు నీకు ఒకటి చూపించడం జరిగింది. ఇది ఈ కొలతలన్నీ ఎక్సలెంట్ ఉండవు, లోకాలు చెప్పడం కోసం ఒకటి తీసినాం. ఇక్కడ మనం ఇక్కడ పెరిగిందో చేద్దాం. ఇటు మనకు వాయం పెరిగింది కాబట్టి దీన్ని కట్ చేస్తాను. మధ్యలో పెరిగింది ఇది, ఇటుకి ఇద్దరు మధ్యలో ఫీటు ఇది చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఒక ఇంటి అడ్డుపోతుంది, ఇటుపోతుంది. మరి ఈ ప్రాంతం అంతా ఉత్తర వాయువుల 4.5 ఫీట్లు ఫీటు 4.5 ఇంచులు పెట్టుకున్నాం. అక్కడ 5 వస్తుంది మనకు, అక్కడికి వచ్చి 6 వస్తుంది మనకు. ఈ ఉత్తర వాయువులో మనకు ఈశాన్యంలో మనకు ఫీటు 5 ఇంచులు ఉన్నది, మాలతోటి ఫీట్ 4 వస్తుంది. ఇక్కడ కూడా మనకు ఫీటు 5 ఇంచులతో మాలతో వస్తుంది కాబట్టి ఇది ఎక్సలెంట్ సంబంధించింది. మన 1 ఇంచు తేడా మీదనే మనకు 1 ఇంచుతో కోంపలు మునిగే పరిస్థితి ఉంది కాబట్టి
అక్కడ ఫీట్నర్ తోటి దీంట్లో మనం ఇన్సూర్ చేసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం నిర్మాణం సంబంధించి చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం చేసి ఇక్కడ దారం కట్టి లైన్లు కట్టి ఉంచుకుంటాం. ఇదంతా పెరిగింది, మోనన కూడా పెరిగింది. ఇక్కడ 3 ఫీట్లు పెరుగుతుంది, తీసేసుకోవాలి. అక్కడ 12 ఉన్నది, ఇక్కడ 12 పెట్టుకొని చేస్తుంటే మెట్నకైతే నెంబర్ 1 ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాస్తు నిర్మాణం అయితే ఇట్లా చేసుకుంటే ఎవరికైనా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దీన్ని చేసుకుంటే నెంబర్ 1. ఇక్కడ ఫీటు 6 ఇంచులు మనకు ఈ రౌతు ఎడ్జి వాడికైతే మనకైతే ఇట్లా చూస్తే ఫీటు 6 ఇంచులు వచ్చిందన్న మనకు. గోడగా చూసుకో, అక్కడ ఇంచి ఎడ్జి వరకు మనకైతే క్లారిటీగా వచ్చేసింది. ఏదైనా కూడా ప్రాబ్లం లేకుండా మనం పెట్టడం జరుగుతుంది. వాస్తు నిర్మాణం సంబంధించింది ఏదైనా చేసినా కూడా మనకు గుండు మోహనన్న సంబంధించిన స్థలాన్ని ఇచ్చాడు కాబట్టి అక్కడ మనం సరి చేసుకోవడం జరిగింది. నెంబర్ 1 పొజిషన్కి పోతాం. ఒకటి పెట్టుకో, ఇది పెట్టుకో, ఇటుక పిల్ల పెట్టు, నా ఇప్పుడు పెట్టిగా మంచిగా పెట్టు. ఇది ఫీటు మనం పెట్టుకున్నాం. ఇక్కడ కొంచెం పెరిగింది, అక్కడ లోపతి ఇదండి తీసేసుకొని కట్టుకుంటాం. అవతల కూడా అది పెరిగింది, అది ఉత్తరవాయం పెరిగింది కాబట్టి మనకు వద్దు. ఇక్కడ మోనబాపది ఇక్కడ మనకు కరెక్ట్గా మనకు మెట్న చేయడం జరుగుతుంది. రూమ్ అందం ఇక్కడ అది పెరుక్కుంటూ పోయింది. అంటే ఈ భాగం కరెక్ట్ వచ్చింది, ఇక్కడ ఇటు పెరుక్కుంటూ ఇట్లా పోయింది బాబురావు. దీన్ని సరి చేసుకుంటూ పోతాను, మనకి ఏం ప్రాబ్లం లేదు దీనిలో. ఓకే, దీన్ని సరి చేసుకో. ఇక ఎప్పుడైనా కూడా 2 గృహాల మధ్యలో పచ్చిగడ్డి దెబ్బ ఉంటుంది. 1 ఇంచు 2 ఇంచులతో కోర్టు కేసు పంచాయలు కేసుల్ని లోకం చూడండి. ఎందుకంటే ఒక 2 ఇంచులతో కోర్టు కేసు పంచాయలు గొడవలు జరిగినా వచ్చేయలేకపోయాలి. కానీ ఇక్కడ ఈశాన్య మూల అతను కాకినే మూల కరెక్ట్ ఉండాలి, నైట్ మూల కరెక్ట్ ఉంటుంది, నెంబర్ 1 ఉంటుంది. ఇప్పుడు సరి చేయడం జరిగింది. ఇది మనకు సంబంధించింది ఫీటు 6 ఇంచులతో మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది. 1 ఇంచు పెరగడం వల్ల మనం తీసేసి మళ్ళీ కట్టడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా వాస్తు నిర్మాణం అనేది మెట్న అంటే ఫీట్ 6 ఇంచులో ఉండాలి. అది మనం ఇప్పుడు చూసబోతాను. ఇక్కడ నిర్మాణం సంబంధించింది, ఇంకా నిర్మాణం సంబంధించింది అయితే ఫీటు 6 ఇంచులు మనం పెట్టుకోవడం జరిగింది. అంటే ఫీట్ 5 ఇంచులు మనం కరెక్షన్ చేసుకొని మాల్ తోటి మనకు హాఫ్ ఇంచ్ తోటే ఫీట్నర మనకు వస్తుంది. ఇదే లెక్కలతోటి మనం చూసుకోవడం జరిగింది. ఇక్కడ ఇద్దరి మధ్యలో వైబ్రేషన్ అన్నదమ్ముల మధ్యలో రాకుండా 1 ఇంచు తేడా వస్తే మళ్ళీ కూలగొట్టి మళ్ళీ సరి చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా తప్పు చేయొద్దు, తప్పు చేస్తే అది మా పిల్లలకు కొడుతుంది కాబట్టి మేము తప్పు చేయం. వాస్తువుల్లో కూడా ఖచ్చితంగా నిర్ణయం చేస్తాం, మేస్త్రి కూడా చేయడం జరుగుతుంది. మోననం ముందటనే మనం చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, గడ్డి బిల్లు కొడితే మా వీళ్ళు వస్తారు నెంబర్ 1. ఎవరైనా అన్నదమ్ములైనా ఘర్షణ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఆగ్నేయం పెరిగితే 2 సమస్యలు, 2 కొడుకు సమస్య వస్తుంటుంది ఇంట్లో. ఆ ఇంట్లో వాయువు ఉంటే 3వ బిడ్డకి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవి మొత్తాలకు ఎవరికైనా కూడా మనం అంజనేసుకున్నాం. ఎందుకు చెప్తా అంటే ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఉన్నది, మాటలు దూరం వచ్చింది, అన్నదమ్ముల మధ్య స్విచ్ వచ్చింది, పంచాయలు ఇచ్చింది. 30 సంవత్సరాల పంచాయి 3 గంటల్లో తీర్పడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఎవరికైనా వీళ్ళు మంచిగా ఉంటారు, వీళ్ళు పెళ్ళిళ్ళు పేరంటాలు వీళ్ళు ఒక్కొక్కటి భయభయ అవుతూ ఉంటుంది.